నానా 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 ఏంటన్నా? ఏంటి సంగతి? వెళ్ళొస్తున్నా. ఎక్కడికి? మన ఇంటికి వెళ్తున్నా. మనీలా? ఇదేమని? ఏమండి చెప్పండి, మన ఇంటికి వెళ్తున్నామని. అదే నాన్న, తను ఇక్కడ చేయలేకపోతుందని. ఏంటమ్మా నీ బాధ? చెప్పచ్చు. నీ బాధ ఏంటి చెప్పలేదు. నా మూలంగా ఏమన్నా నీకు ఇబ్బంది కలిగిందా? చెప్పు తల్లి. అయ్యో మాట్లాడు. ఏరా నువ్వన్నా మాట్లాడు. ఇంక ఎంతకాలం చేయాలి, నేను ఇంకెంతకాలం చేయాలి అనుకుంటున్నా. అందుకని ఎక్కువ చెప్పాలి అర్థం కాబట్టి నేను వదిలి వెళ్ళడానికి కూడా నాకు ఇష్టం లేదు నాన్న. అయినా పోవాల్సి వస్తుంది. అంటే నేను అడిగేది, నీకు ఇక్కడ జరిగిన అవమానం ఏమన్నా ఉందా నా మూలంగా? చెప్పమ్మా, నా కూతురు లాంటి దాన్ని చెప్తాను. ఏమండి మీరు చెప్పండి, నేనేం చెప్పాలి? కాదు ఈ చివరి దశలో మీరు ప్లీజ్ మీకు వచ్చిన బాధ చెప్పండి. మేము మీతోనే ఉండలేము. ఉండకూడని కారణం చెప్పండి. కారణం చెప్పండి. మీరంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఇష్టం లేదని కష్టం ఏం చెప్పింది? మీరు చెప్పొచ్చు కదండి. అమ్మా అది చెప్పలేదు. దయచేసి మీరు చెప్పండి. ఆయన చెప్పాడు, వాడు కొడుకు చెప్పలేడు. చెప్పు. కొద్దిగా ఆలోచించేవే, చిన్నవాళ్ళు మనమే ఆలోచించుకుంటాం. కొంచెం దయచేసి చెప్పినా నేను సెట్ వెళ్తామే, ఆలోచించవే కొంచెం. అరే ఒక్క నిమిషం అమ్మా, నువ్వు కారణం చెప్పి వెళ్ళు. దయచేసి కారణం చెప్పు. మీతోని మేము ఉండలేము. మీరు ఉంటే మాకు డిస్టర్బ్ అవుతుంది. డిస్టర్బ్ అవుతుంది. నేను సిక్ అయ్యి మంచాన పడలేదు తల్లి. ఆ రోజు వచ్చినప్పుడు నేను ఓల్డ్ ఏజ్ లో చేరుతుంది. అప్పటిదాకా మీరు ఉండడానికి ప్రయత్నం చేయండి. చూడు, ఆలోచించి పెద్దది ఉండాలి మన ఇంటికి. చెప్పొచ్చు కదా. అమ్మా ఒక్క నిమిషం నా మాట వింటావా? ఇట్లా చెప్తారు. మీ అత్తగారికి క్యాన్సర్ వచ్చినప్పుడు 10 లక్షలు ఖర్చు అవుతాయంటే తను ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడి పిల్లల కోసం ఉండాలి. నేను ఎట్లయినా క్యాన్సర్ 4th స్టేజ్లో ఉందని ఖర్చు పెట్టేటప్పుడు ఇబ్బంది పడదు కదా. కొంచెమైనా ఆలోచించు. అమ్మా మీ గురించి డబ్బులు దాచిపెట్టాడు కదా, మీరు ఉన్న పనులు ఇట్లా నిర్ణయం తీసుకోవడం ఈ ముసలితనం చాలా ఇబ్బంది తల్లి. ఒక్కసారి ఆలోచించు. మాకు డబ్బులు వద్దు, మీరు వద్దు, మీ ఇల్లు వద్దు. మా ఇంటికి మేము వెళ్తున్నాం. చెప్పండి మీరైనా. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు బజార్లో పడిపోతే లోకం కాపలేకి వస్తారమ్మా. ఆ చెడ్డ పేరు మీకే తల్లి. నేనే ఒకరోజు మంచిగా చూసి పంపిస్తాను. కాస్త ఆలోచించండి. కొంచెమన్నా ఆలోచించు. పేరంతా పోతుంది కదా, కష్టపడ్డదంతా పోతుంది. మావయ్య, ఉమ్మడి కుటుంబంలో మీరు కష్టపడ్డారు. ఆ కష్టపడాలని మాకు లేదు. అది కష్టమని నేను తెలియదు. ఎప్పుడు కష్టాన్ని ఇష్టంగా మార్చుకోమని కష్టమని నేను ఎప్పుడు చెప్పలేదు కదా. మీరు కష్టమే అనుకుంటున్నారా? దానిలో ఎంత సుఖం ఉందో మీకు అర్థం కాదమ్మా. ఒకసారి ఆలోచించుకో. ఏడా చూడనా, ఎంత చెప్పినా వినట్లేదు. కూతురులాగా భావించారు కదా, ఒక మాట కూడా విలువిద్దాం. చూద్దాం. నేను వస్తుంటాను నాన్న, వదిలిపెట్టి వెళ్ళిపోను. అడపదడప వస్తూనే ఉంటాను. నీకు అనుభవం రావాలని కాదమ్మా, నీకు సంతోషం కాదని లేకనే పంపించిన. నాకు ఎంత మాత్రం కూడా మీరు పోవడం ఇష్టం లేదు. చూడు, ఆలోచించు. నాకు ఎలా రాసి ఉంటే అట్లా జరుగుతుంది. వద్దనేది అక్కడ ఒకటి మాత్రం, ఇక్కడ ఒకటి మాట చెప్తావు. ఎక్కడ మాట్లాడినా ఇప్పుడు వదిలేసి ఒకటి చెప్తావు, ఒకటి చెప్తావు. ఇప్పుడు నా దగ్గర ఒకటి చెప్తావు. నిన్ను పైసా ఖర్చు లేకుండా కూడా మీ నాన్న ప్రాణం పడ్డప్పుడు మీ నాన్న ముఖం చూసి ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా బాగా చేసుకున్నాను. ఇవే మాటలు విని 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 సరిపోయింది. ఇంకా నా వల్ల అవ్వదు. మీరు ఇంట్లో ఉండండి, నేను వెళ్ళిపోతాను. వద్దండి, మీ ఇంట్లో మీరే ఉండండి. మా ఇంటికి మేము వెళ్ళిపోతాం. చెప్పలేరా? ఒక నిమిషం. మా ఊరికి చెడ్డ పేరు ఎత్తుతుంది. మీరు పోయిందనుకో, దాన్ని ముసలితల్ని గోల్పెట్టుకోవాలని బాధపడతారు. ఒక్క నిమిషం అమ్మా, ఒక నిమిషం. ఈ చేతులు మాటలు మాకు వద్దు. విని 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 నిసిపోయాను. ఇంకా నా వల్ల అవ్వదు. చెప్పొచ్చు కదండి మీరు. చెప్పదే చెప్పండి. నా దగ్గర సెటిల్ వెళ్తానే లోపల ఏమంటారు? కొద్దిగా ఆలోచించండి. సరే, మీరు నిర్ణయం చివరిదేనా? ఇంకేమైనా కాస్త ఆలోచించే అవకాశం ఉందా? చెప్పండి. నేనేమన్నా మార్చుకునే పద్ధతి ఉంటే మార్చుకోవడం ప్రయత్నం. ఏం లేదండి. కారణం చెప్పలేదు.
రండి. ఒక్క నిమిషం కాస్త టీ తాగండి వెళ్ళండి నా కోసం. టీ వద్దు ఏమి వద్దు, మీ టీ మీ దగ్గర పెట్టుకోండి. రండి ఏమండి. ఏంటమ్మా వెళ్తానా వెళ్ళిందే మళ్ళీ తిరిగి వచ్చేసారండి. పర్లేదు తల్లి, మీరు వచ్చిండ్రు. ఈ టాబ్లెట్ ఈ టాబ్లెట్ మీరు వెళ్ళిన దగ్గర ఈ టాబ్లెట్ మీ అన్ని టాబ్లెట్స్ అన్నా పర్లేదు. నాన్న ఈ మాట వినకుండా తన మాట విని చెప్పి ఇంకా వినకుండా వెళ్ళినందుకు నన్ను కూడా క్షమించండి. క్షమించండి మామయ్య గారు. పర్లేదు మా పర్లేదు. ఏడో తల్లి, నాకు తెలుసు నీ గుణం నాకు తెలుసు. నువ్వు తప్పనిసరి వస్తావా నాకు తెలుసు. అందుకే ఆ ధైర్యం పంపు. మీరు ఏం బాధపడదు. వినకుండా బయట మాట ఏడో తల్లి, క్షమించండి మామయ్య గారు. నా కూతురు నన్ను వేడొద్దు. నీ కళ్ళలో నీళ్ళు నీకు ఓకేనా? ఓకేనా? టెస్ట్ తీసుకోండి. చాలా దూరం ప్రయాణం చేయించాను. చాలా అదృష్టం. పాత తరం వాళ్ళని గౌరవించే రోజులు మళ్ళీ వచ్చాయి అనడానికి నాకదే నేను నిజంగా చాలా అదృష్టవంతుడు.